నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం. ఈ నెల 27న ప్రొద్దుటూరు నుంచి ప్రారంభం. ఏపీలో టికెట్లు ఆశించిన భంగపడ్డ సీనియర్లు. బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టచ్లోకి వచ్చిన ప్రభాకర్. జూలైలో తిరిగి హైదరాబాద్ వస్తానని పోలీసులకు సమాచారం. విజయవాడ వెస్ట్ సీట్ పై పట్టుబీడని పోతిన మహేష్. నియోజకవర్గంలో నిరాహార దీక్షకు దిగిన జనసేన నేత. మనీ లాండరింగ్ కేసుపై కవితను ప్రశ్నిస్తున్న ఈడీ. రేపటితో ముగియనున్న కస్టడీ. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది. వీటి వెనుక ఇద్దరు బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారని నిన్నటి విచారణలో నిందితులు చెప్పడంతో వారికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును నిన్న సుదీర్ఘంగా విచారించగా పలువురు రాజకీయ నేతల పేర్లు బయటపెట్టాడు. త్వరలోని ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలను విచారించి అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డామని అంగీకరించారు. పలు సందర్భాల్లో భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశానని చెప్పాడు ప్రణీత్ రావు. ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పాడు. ఇక రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టామని విచారణలో ప్రణీత్ రావు పోలీసులకు వివరించాడు. పలువురు రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని చెప్పాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరున్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు చెప్పాడు. ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పినట్టుగా వ్యవహరించానని ప్రణీత్ రావు పోలీసు విచారణలో తెలిపాడు. ట్యాపింగ్ కు సంబంధించిన మెయిన్ డివైస్ ని పూర్తిగా ధ్వంసం చేశానని, హార్డ్ డిస్కులు, ప్రధాన డివైస్ ని కట్టర్తో ముక్కలుగా కట్ చేశామన్నాడు. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్కులు, డివైజులను తీసుకువెళ్లి మూసీ నదిలో పడేశామని ప్రణీత్ రావు చెప్పాడు. 2 లాగర్ రూముల్లో ఉన్న డాక్యుమెంట్లన్నింటినీ తగలబెట్టినట్లు ప్రణీత్ రావు తెలిపాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు సంచలన నిజాలు వెల్లడించారు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకి పంపించి ట్యాప్ చేశామని భుజంగరావు తెలిపాడు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను, వారి కుటుంబ సభ్యుల నెంబర్లను ట్యాప్ చేశామని భుజంగరావు వెల్లడించారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చే నెంబర్లను ప్రణీత్ రావుకి ఇచ్చానని మరో పోలీస్ అధికారి తిరుపతన్న తెలిపాడు. హైదరాబాద్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాధాకిషన్ రావుకి షేర్ చేశామన్నాడు. డీసీపీ చెప్పిన నెంబర్లతో పాటు కొంతమంది కదలికను ట్రాక్ చేశామన్నాడు తిరుపతన్న. కాగా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో 7 నిందితుల పేర్లను చేర్చారు. A1 గా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, A2 గా ప్రణీత్ రావు పేర్లను ప్రస్తావించారు. అలాగే A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్న, A6, A7 గా మరో 2 పేర్లను చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ప్రధాన సూత్రధారి అని, ఆయన కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఎంక్వైరీ టీం అభియోగం మోపింది. మరోవైపు ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్నలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చెంచలగూడ జైలుకు తరలించారు పోలీసులు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఓ అధికారికి టచ్లోకి వచ్చారు. కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ రావు ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు తెలిపాడు. జూన్ లేదా జూలైలో హైదరాబాద్ వస్తానని చెప్పాడు. ఇప్పుడు ప్రభుత్వం చెబితే ఎలా అధికారులు పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్పిన విధంగా తాము పనిచేశామని చెప్పాడు. మనం పోలీసులం ఒకటేనని, ఇళ్లల్లో సోదాలు చేయడం సమంజసం కాదని అన్నాడు. అయితే ఏదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్ ద్వారా సమాధానం చెప్పాలని ప్రభాకర్ రావుకు ఉన్నతాధికారి చెప్పడంతో వెంటనే కాల్ కట్ చేసినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఓ అధికారికి టచ్లోకి వచ్చారు. కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ రావు ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు తెలిపాడు. జూన్ లేదా జూలైలో హైదరాబాద్ వస్తానని చెప్పాడు. ఇప్పుడు ప్రభుత్వం చెబితే ఎలా అధికారులు పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్పిన విధంగా తాము పనిచేశామని చెప్పాడు. మనం పోలీసులం ఒకటేనని, ఇళ్లల్లో సోదాలు చేయడం సమంజసం కాదని అన్నాడు. అయితే ఏదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్ ద్వారా సమాధానం చెప్పాలని ప్రభాకర్ రావుకు ఉన్నతాధికారి చెప్పడంతో వెంటనే కాల్ కట్ చేసినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఓ అధికారికి టచ్లోకి వచ్చారు. కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు తెలిపాడు. జూన్ లేదా జూలైలో హైదరాబాద్ వస్తానని చెప్పాడు. ఇప్పుడు ప్రభుత్వం చెబితే ఎలా అధికారులు పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్పిన విధంగా తాము పనిచేశామని చెప్పాడు. మనం పోలీసులం ఒకటేనని, ఇళ్లల్లో సోదాలు చేయడం సమంజసం కాదని అన్నాడు. అయితే ఏదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్ ద్వారా సమాధానం చెప్పాలని ప్రభాకర్ రావుకు ఉన్నతాధికారి చెప్పడంతో వెంటనే కాల్ కట్ చేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. చెప్పండి పవన్. ప్రణీత్ రావుకు సంబంధించిన విషయంలో పోలీసులు చాలా కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. ముఖ్యంగా చూస్తే ప్రణీత్ రావు ఆ యొక్క సంబంధించిన వ్యవహారంలో ఆ యొక్క మాజీ ఐపీఎస్ ప్రభాకర్ ఇందులో చాలా కీలకంగా ఉన్నారని చెప్పి కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ లో కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. కేసు నమోదైన వెంటనే ఒక విషయం తెలుసుకున్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ అమెరికాకు వెళ్లిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే అమెరికా నుంచి కూడా ఒక పోలీసు ఉన్నతాధికారికి కూడా ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చాను. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జూన్ జూలైలో అటు హైదరాబాద్ కూడా వస్తారని చెప్పి కూడా అధికారి కూడా చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లలో సోదాలు జరపడం సమంజసం కాదని చెప్పి కూడా ఒక అధికారితో పూర్తిగా ఫోన్ లో సంభాషించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఈ కేసుకు సంబంధించిన విషయంలో పోలీసులు ఇప్పటికే భుజంగరావుతో పాటు తిరుపతికి సంబంధించి కూడా ఇప్పటికే రిమాండ్ కూడా తరలించారు. అయితే వీరిని కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీరంతా కూడా బిజినెస్ మ్యాన్స్, వ్యాపార ఎవరైతే బంగారం వ్యాపారస్తులు ఉన్నారో అంతేకాకుండా బిల్డర్స్ ఉన్నారో వారికి
హవాలా రూపంలో డబ్బులకు సంబంధించిన విషయంలో వారిని భయపెట్టడము, అంతేకాకుండా దీనికి సంబంధించి డబ్బులు వసూలు చేశారని చెప్పి కూడా కొంత పోలీసులు సమాచారం రాబట్టారు. మొత్తానికి కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన కూటమిలో పెండింగ్ సీట్లపై ఇంకా క్లారిటీ రావటం లేదు. దీంతో 3 పార్టీల నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్ ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేనలో అనిశ్చితి నెలకొంది. దాదాపు 5 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ తమ అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. అదేవిధంగా 1 ఎంపీ, 3 అసెంబ్లీ సీట్లను జనసేన పెండింగ్ లో పెట్టింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థులపై జనసేనాని కసరత్తు చేస్తున్నారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన సీట్లపైన ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం తర్జన పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీ నేతలు, కార్యకర్తలు అభ్యర్థులను త్వరగా ప్రకటించాలంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పెండింగ్ సీట్లను ప్రకటిస్తేనే బీజేపీ అసెంబ్లీ స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఆ సీటు కోసం జనసేన కీలక నేత పోతిన మహేష్ పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే అదే స్థానాన్ని ఇప్పటికే బీజేపీ కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం జనసేన నేత పోతిన మహేష్ పట్టుబడుతున్నారు. అయితే అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని పోతిన మహేష్ అంటున్నారు. కూటమిలో భాగంగా జనసేన సీటు తనకే కేటాయించడం న్యాయమని అన్నారు. 5 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానన్న పోతిన మహేష్ జనసేన పార్టీ తప్ప ఎవరికి సీటు ఇచ్చినా వైసీపీతో పోటీ పడలేరని తేల్చేశారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసును వేరే నియోజకవర్గానికి పంపింది తన పోరాటం వల్లనేనని పోతిన మహేష్ అన్నారు. 2వ లిస్టులో తన పేరు ఉంటుందని పవన్ హామీ ఇచ్చారని, తమ అధినేతపై నమ్మకం ఉందని పోతిన చెప్పారు. ఆ స్థానం నుంచి బీజేపీ నేత సుజనా చౌదరి బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్ వేయటం లేదు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరిన బాలశౌరికి జనసేన పవన్ కళ్యాణ్ ఎంపీ టికెట్ పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే అదే స్థానం నుంచి జనసేన తరపున అనూహ్యంగా వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలోనూ ఆయన పేరును పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీల అధినేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. 2024 ఎన్నికలకి సిద్ధమవుతున్న ఇటు ఏదైతే ఉంటాయో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ అసంతృప్తులు అయితే కనుక ఇంకా వారికి కేటాయించాల్సినటువంటి స్థానాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇంకా నేపథ్యంలో నిరసన తెలియజేస్తా ఉన్నారు. విజయవాడ సస్పెన్స్ కి తెరపడలేదనే చెప్పుకోవాలి. ఏదైతే ఒక పక్క బీజేపీ సీటు కేటాయిస్తారా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎప్పటి నుంచో కూడా ఇటు జనసేన పార్టీలో పోతిన మహేష్ అనేది కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని తన ఏదేమైనప్పటికీ ఇప్పుడు విజయవాడ వెస్ట్ సీట్ అనేది కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు. సంబంధించినటువంటి పోతిన మహేష్ తనకి సీట్ ఇస్తారని గతంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనకి ఇంకా సీట్ క్లారిటీ ఇవ్వలేదు. ఏదైతే జనసేన నేత పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి 18 అభ్యర్థుల్లో కూడా విజయవాడ వెస్ట్ లేకపోవడం కూడా తనకి ఇంకా
పసుమెరుపుగా మారిందనే చెప్పుకోవచ్చు. అనేక విధాలుగా కూడా బీసీ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ముస్లిం నాయకులు కావచ్చు తనకు మద్దతు ఇస్తున్నారు, అదేవిధంగా నిరసనలో పాల్గొంటున్నారు అంటూ కూడా తను బల ప్రదర్శన అనేది కూడా చూపించడం కూడా జరుగుతూ ఉంది. ఇక కృష్ణా జిల్లాలో ఆనిగడ్డ సీటు కూడా ఎంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఆనిగడ్డ సీటు కూడా ఇటు జనసేన కేటాయిస్తారు. పొత్తులో భాగంగా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. కానీ చేసే ఏదైతే 3 సీట్లు కేటాయించిన నేపథ్యంలో ఇంకా రిమైనింగ్ 3 సీట్లు ఉన్నాయో ఆ 3 సీట్లు విజయవాడ వెస్ట్ ఉంటుంది, అదేవిధంగా అవనిగడ్డ ఉంటుంది అంటూ కూడా ముఖ్య నాయకులు ఇటు హామీ ఇస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు అసెంబ్లీలో ఇటు కృష్ణా జిల్లాలో ఎంతో ముఖ్యంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా పార్లమెంట్ స్థానాలు ఏదైతే జనసేన రెండు స్థానాలు ఉన్నాయో ఆ 2 స్థానాల్లో ఒకటి కాకినాడ పాగా మరొకటి మచిలీపట్నం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ మచిలీపట్నం ఏదైతే ఇటీవలే వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలకు చేరారో తనకే కేటాయిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ జనసేనలో అసంతృప్తి జ్వాలలు అయితే కనుక ఇంకా ఇష్టపడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక విజయవాడ వెస్ట్ బీజేపీ సీట్ ఇస్తే మాత్రం తను కంపల్సరీ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుంటూ తాను ఎన్నికల బరిలోకి దిగుతాను అంటూ ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు కావచ్చు, అదేవిధంగా నాయకులు, జనసేన కార్యకర్తలు సైతం కూడా తనకే కేటాయించాలి, అదేవిధంగా బీసీ సంఘాలు సైతం కూడా పోతిన మహేష్ కే ఇవ్వాలి అంటూ కూడా కోరుతా ఉన్నారు. విజయవాడ వెస్ట్ అనేది కూడా ఒక పెద్ద రాజకీయంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారబోతుందని చెప్పుకోవాలి. మంత్రి రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ పార్లమెంటు స్థానం కోసం అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. దీంతో తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగింది. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు. ఇక హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ వెంకట్రామిరెడ్డి, మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతున్నారు. అలాగే కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పులు ఈశ్వర్, హీరాబాద్ గాలి అనిల్ కుమార్, ఖమ్మం నామా నాగేశ్వరరావు, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహబూబాబాద్ మాలోద్ కవిత, మల్కాజ్గిరి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య బరిలో ఉన్నారు. తుక్కుగూడ సభ వేదికగా సౌత్ ఇండియా క్యాంపెయిన్ కు సిద్ధమవుతుంది కాంగ్రెస్. గ్యారంటీలు నమ్ముకుంటే దేశాన్ని ఏలేయవచ్చన్న గ్యారంటీతో ఎన్నికల పొరకు సై అంటుంది. అందుకే పాంచన్యాయ పాచిక పనిచేస్తుందన్న ధీమాలో ఉంది. ఇక 10 ఏళ్ల నిరీక్షణను పటాపంచలు చేస్తూ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో తుక్కుగూడను సెంటిమెంట్ గా భావిస్తుంది కాంగ్రెస్. దీంతో అక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించేందుకు రెడీ అవుతుంది. కాంగ్రెస్ కు కలిసి వచ్చిన తుక్కుగూడ నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావానికి సిద్ధమవుతుంది హైకమాండ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ వేదిక ఆ పార్టీకి కలిసి రావడంతో 10 ఏళ్ల నిరీక్షణ తరువాత అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతాన్ని సెంటిమెంట్ గా భావిస్తున్న హస్తం పార్టీ ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో జరిగే భారీ బహిరంగ సభ వేదికగా లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ ను ఇక్కడే రిలీజ్ చేయనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలంతా క్యూ కట్టరానున్నారు. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు.
మరోపక్క కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ స్కీమ్లు కూడా బాగా కలిసి వస్తున్నాయి. కర్ణాటకలో మొదలుపెట్టిన ఈ స్కీములు అక్కడ విజయాన్ని అందించాయి. అదే ఫార్ములాతో తెలంగాణ ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గ్యారంటీల సెంటిమెంట్ తో ముందుకు వెళ్తుంది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల మాదిరే తుక్కుగూడ వేదికగా పాంచన్యాయ్ పేరుతో తమ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనుంది కాంగ్రెస్. ఇక ఈ సభలో మేనిఫెస్టోతో పాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలన్నీ ప్రకటిస్తారు. సభలు, సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, రోడ్ షో షెడ్యూల్ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ సభను ఎప్పుడొచ్చామన్నది కాదు, టికెట్ కొట్టామా లేదా అన్నట్టున్నాయి పార్లమెంట్ ఎన్నికలు. లోక్సభ ఎన్నికల వేళ జంపింగ్ జపాంగుల డిమాండ్ మామూలుగా లేదు. ఇవాళ కండువా కప్పుకుంటే చాలు, రేపే టికెట్ వచ్చి వాలుతుందన్నట్టు ఉంది వ్యవహారం. పార్టీ కోసం ఎన్ని రోజులు కష్టపడ్డామన్నా లెక్కలేదు. నిన్న మొన్న దుబ్బెత్తి పోశారన్నా ఆక్రోశం లేదు. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరితే చాలు, కండువా మార్చే, టికెట్ కొట్టే అన్నట్టున్నాయి తెలంగాణ రాజకీయాలు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్న మాట పొలిటికల్ వర్గాల్లో తరచూ వినిపించే మాటే. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే అది నిజమేనంటూ ఏమాత్రం డౌట్ లేకుండా ఒప్పుకోవాల్సిందే. నిన్నటి వరకు నువ్వంటూ దుమ్మెత్తి పోసుకున్న నేతలే కండువా మారగానే మనం ఒకటే అన్నట్టు వ్యవహరిస్తూ ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తుంటే ఇది చూస్తున్న ప్రజానికమంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని జెండాను భుజాన మోసిన బలగా కాదని వలస నేతలను అందలం ఎక్కిస్తుంటే కక్కలేక మింగలేక మల్ల గుల్లాలు పడుతున్నారు సొంత గూటి నాయకులే. పార్లమెంట్ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ తీరుతో కాస్త అలకబూనితే చాలు, పక్క పార్టీ నేతలకు గాలం వేసి లాక్కుంటున్నాయి. అందుకు టికెట్ నే ఎరగవేస్తున్నాయి. ముఖ్యంగా అధికారం పోయి నిస్తేజంలో ఉన్న గులాబీ నేతలకు టికెట్ ఆశ చూపి మొత్తం శిబిరాన్ని ఖాళీ చేయించారంటే రెండు జాతీయ పార్టీలు ఏమేర వ్యూహాలు రచిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు వలస నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల బరిలో వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన నాయకులను సైతం పక్కన పెట్టేసి ఓవర్ నైట్ పార్టీ మారే నేతలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్లకు టికెట్లు కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణకు పెద్దపల్లి టికెట్ కేటాయించింది. మరోవైపు బీజేపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థుల ప్రకటనకు ఒక్కరోజు ముందు పార్టీలో చేరిన బీబీ పాటిల్ కు జహీరాబాద్ టికెట్ కేటాయించింది. నాగర్ కర్నూల్ టికెట్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కు, నల్గొండ సైదిరెడ్డి, మహబూబాబాద్ ను మాజీ ఎంపీ సీతారాం నాయకులకు అధిష్టానం కట్టబెట్టింది. ఇటీవల పార్టీలో చేరిన ఆరూరి రమేష్ కు సైతం వరంగల్ టికెట్ హామీ దక్కింది. వరంగల్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా ఆ రెండు స్థానాలను కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో 4 వలస నేతలే. బీజేపీ 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తే అందులో ఇటీవలే పార్టీలో చేరిన 4కి టికెట్ కేటాయించింది. ఇక కాంగ్రెస్ ప్రకటించిన 8 స్థానాల్లో ఇంకా ఎంతమంది ఇతర పార్టీల వారు ఉంటారో అన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో ఇప్పటికే వినిపిస్తోంది. గడ్డుకాల పరిస్థితిలోనూ మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఆ పార్టీ జెండాని వదలకుండా భుజాలపై మోసిన తమను కాదని జంపింగ్ జపాంగ్లకే అధిక ప్రాముఖ్యతనిస్తూ అటు హస్తం శ్రేణులు, ఇటు కమలనాథులు జీర్ణించలేకపోతున్నారట. 10 ఏళ్ల పాటు తమను ఇబ్బందులను గురి చేసిన వారే సొంత పార్టీ ఎంపీ అభ్యర్థులు కావడంతో అధిష్టానం ముందు కక్కలేక మింగలేక మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్
ఎన్నికల్లో అత్యధిక సీట్లే టార్గెట్ గా కాంగ్రెస్ బీజేపీలు వేస్తున్న ఈ ఎత్తుగడ ఎవరికి ఎంత మేర కలిసి వస్తుంది? జంపింగ్ జపాంగ్ల వ్యూహం ఎవరికి ఎంత మేర లాభం అవుతుందనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. మాజీ మంత్రి కళ్యాణరాజ్య ప్రగతిపక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారు. బెంగళూరులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్ నేత యడియూరప్ప సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి అరుణ లక్ష్మి కూడా బీజేపీ గుట్టుకు చేరారు. తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇక బీజేపీలో చేరికతో సొంత గూటికి వచ్చినట్టుందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రధాని మూడోసారి అధికారంలో నిలబెట్టేందుకే బీజేపీ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. తనకు ఎలాంటి పదవులు వద్దని అన్నారు. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి చేరికను యడియూరప్ప స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కర్ణాటకలోని 28 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన తన స్నేహితుడు శ్రీరాములకు మద్దతుగా గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కు నిరసన సెగ ఎదురైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ డౌన్ అంటూ కొమరవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తులు నినాదాలు చేశారు. సిద్దిపేట కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కావడం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే స్వామివారి దర్శనం కోసం మంత్రి పొన్నం గర్భాలయానికి వెళ్లిన సమయంలో ఆలయ అధికారులు దర్శనాల క్యూలైన్లను నిలిపివేశారు. మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్నకు మొక్కులు చెల్లించుకునే వరకు దాదాపు గంట సమయం పట్టింది. అప్పటి వరకు క్యూలైన్లో ఉన్న భక్తులు అసహనానికి గురవడంతో మంత్రిని చూసి భక్తులు మినిస్టర్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో భానుడి ప్రతాపం కొనసాగుతుంది. ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత ఒకవైపైతే తాగేందుకు నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రజల దాహాన్ని తీర్చేందుకు ముందుకు వచ్చే చలివేంద్రాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఎలక్షన్ కోడ్ ఉండటంతో రాజకీయ నాయకులు చలివేంద్రాలను ప్రారంభించడం లేదు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు ఈ ఏడాది ఇంకా వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. ఇక చలివేంద్రాల ఏర్పాటుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. మండిపోతున్నాయి. ఇక ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏ కాలమైనా కాలంతో సంబంధం లేకుండా బయటికి వెళ్ళి పని చేస్తేనే పూట గడుస్తుందన్న ఆలోచనతో సామాన్య ప్రజలందరూ కూడా వారి వారి పనుల కోసం ఎండాకాలం అయినప్పటికీ కూడా బయట తిరగాల్సి వస్తుంది. ఇక అలా ఎండాకాలంలో బయట తిరుగుతున్న వారికి తాగేందుకు నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, అదేవిధంగా ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇలా సామాన్య ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక గత ఏడాది ఎండాకాలంలో ఎక్కడ చూసినా చలివేంద్రాలు కనిపించేటి, కానీ ఈ ఏడాది ఎండాకాలంలో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ ఎక్కడ కూడా చలివేంద్రాలు అనేటివి మనకి జాడ కనిపించట్లేదు. ఒకవైపు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం లేదు, మరోవైపు ప్రభుత్వం కూడా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేయట్లేదు. ఇక రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు ఉండడంతో రాజకీయ నాయకులు ఎవరు కూడా అధికారికంగా ఈ చలివేంద్రాలను కొనసాగించే పరిస్థితి లేదు. సో ఇప్పటికైనా అటు వాటర్ బోర్డు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకొచ్చి ఎండ వేడికి తట్టుకోలేకపోతున్న వారి దాహాన్ని తీర్చేందుకు వాటర్ క్యాంపులను, ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.